ఒక నిమిషం టైం ఉంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఒక ముఖ్యమైన విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలి. కంటెంట్ క్రియేటర్స్ అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఈ స్కీమ్ ఎస్ఎంఏ తీసుకురావాలని నేను ఏదైతే ప్రజా నిర్ణయాన్ని ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టానో, నా ఒక్కడితోనే ఇది అవ్వదు. ఎందుకంటే ఈ స్కీమ్ ఎస్ఎంఏ తీసుకురావాలంటే ప్రతి ఒక్క కంటెంట్ క్రియేటర్ కూడా ముందుకు వచ్చి వీడియోస్ చేయాలి. ప్రజా నిర్ణయం కార్యక్రమం మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఈ స్కీమ్ ఎస్ఎంఏని తీసుకొస్తే పిల్లలందరూ కూడా ట్రీట్మెంట్ అంది బతుకుతారు. ఈ ఫ్రీ బస్సు ఖర్చు పెట్టే 3,000 కోట్లని కూడా ఈ స్కీమ్ ఎస్ఎంఏకి ఇవ్వడం వల్ల ఈ ఎస్ఎంఏ డిసీజ్ తో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరినీ కూడా మనం సేవ్ చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్క కంటెంట్ క్రియేటర్స్ కానీ, డిజిటల్ క్రియేటర్స్ కానీ, యూట్యూబర్స్ చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి వీడియోస్ చేసి ప్రజల యొక్క నిర్ణయాన్ని గవర్నమెంట్కి అందిస్తే, మన గవర్నమెంట్స్ ఖచ్చితంగా ఆలోచిస్తే, వాళ్ళు తీసుకురావాలా లేదన్నది ఆలోచించాలంటే ప్రజల యొక్క నిర్ణయం వాళ్ళ వరకు వెళ్ళాలి. నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, డిజిటల్ క్రియేటర్స్ ని, నవీన్ రామ్ సింగ్ గారి కానీ, ట్రావెల్ విత్ జగదీష్ గారి కానీ, ఇంకా చాలా మంది ఈ స్కీమ్ ఎస్ఎంఏ మీద పోరాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మెయిన్ గా మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు కూడా వీడియోస్ చేసి ఈ కాన్సెప్ట్ ని ముందుకు తీసుకెళ్లడం వల్ల మనకి పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క కంటెంట్ క్రియేటర్ కూడా ఈ ఫండింగ్ అనేది టెంపరీ సొల్యూషన్ మాత్రమే. స్కీమ్ ఎస్ఎంఏ వస్తే పర్మనెంట్ సొల్యూషన్ అయితే దొరుకుతుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా టెంపరీ సొల్యూషన్ కంటే పర్మనెంట్ సొల్యూషన్ గురించి ఆలోచించాలి. ఇప్పుడు పునరేఖ పాపకి ఇచ్చినట్టు ప్రతి ఒక్కరికి మిడిల్ క్లాస్ పీపుల్స్ ఫండింగ్ ఇవ్వాలంటే ఇవ్వలేరు. ఎందుకంటే మనం అందరం కూడా రెక్క ఆడితే కానీ డొక్క నిండని వాళ్ళం. కాబట్టి ఈ రోజు 150 కేసులు పైగా ఉన్నాయి. వీళ్ళందరినీ కాపాడాలంటే మనం ఫండింగ్ ఒక్కటే ఆప్షన్ కాదు. పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే స్కీమ్ ఎస్ఎంఏ. నేను ఎలాగైతే ఈ స్కీమ్ ఎస్ఎంఏ కోసం పోరాటం చేస్తున్నానో, మీరు కూడా ఈ జర్నీలో ఒక పార్ట్ అయ్యి మీరు కూడా వీడియోస్ తీసి, దయచేసి ప్రతి ఒక్క కంటెంట్ క్రియేటర్ కూడా మీ ఏరియాస్ లోని ప్రజల దగ్గరికి వెళ్ళిన నిర్ణయాన్ని వీడియోస్ రూపంలో ఇన్స్టాగ్రామ్ లో కానీ, యూట్యూబ్ లో కానీ అప్లోడ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. జై హింద్.